ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. వివేక చూడామణిలో ఏమని తెలియజేస్తూ ఉన్నారు అంటే, పర్వతమునందు రాళ్ళు అనేకాలు ఉన్నాయి కదా. ఎందుకు అంటే రాళ్లతో నిండబడిందే పర్వతం కాబట్టి. అయితే అవి ఎలా ఉన్నాయి అంటే, కొన్ని రత్నాలలాగా ఉండేటువంటి శిలలు కూడా ఉన్నవి, అంటే తలతలా మెరుస్తూ. కానీ రత్నాలను దొరకడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి విషయం. అసలు రాళ్లల్లో రత్నాలను వేరు చేయడం అనేటువంటిది కూడా దానికి ఎంతో రత్న పరీక్షకులు ఉండి దానిని గుర్తించేటువంటి తెలివితేటలు నిపుణులు ఉన్నటువంటి వారు మాత్రమే దాన్ని గురించి తెలియగలుగుతారు. వారిని గుర్తించడం కూడా కష్టమే అని చెబుతూ, అంతేకాదు అలాగే లోకంలో కూడా అనేక మంది గురువులు ఉన్నారు. వారు ఎక్కువ మంది కూడా ఉదర పోషణం కోసం వేసేటువంటి అనేక రకాల వేషధారులైనటువంటి వారే ఉన్నారు. వారందరిలో కూడా మరి రత్న పరీక్ష చేసి రాళ్లలో నుండి రత్నాలను వేరుగా తీసుకున్నట్లుగానే ఈ గురువులలో కూడా సత్యమైనటువంటి విషయాన్ని చక్కగా చెప్పగలిగి నేర్పగలిగి సత్య వస్తువునందు సంలీనమయ్యేటువంటి స్థితిని కలిగించగలిగినటువంటి సద్గురువు ఎవరు అనే విషయాన్ని గురించి తెలియాలి అంటే, రత్న నిపుణులు గనక రాళ్ల నుండి రత్నాలను వేరు చేసుకొని తీసుకువెళ్ళినట్లుగానే వీని యొక్క సాధన చతుష్టయ సంపత్తి అంటే సత్యమునందు నిత్యమునందు వానికి ఒక తెలివి కలిగి ఉండాలి. ఆ సత్యము నిత్యము తెలిసినప్పుడు అనిత్యము అసత్యము అనేటువంటి దానిని వదులుకోవాలి అని తెలిసిన దాన్ని వదులుకోలేనటువంటి చేతగానితనం, ఆ చేతగానితనాన్ని చాకచక్యంగా మార్చుకోవడం కోసం సద్గురువు యొక్క ఆవశ్యకత అవసరం. ఆ సద్గురువుని ఆ విధంగా పరీక్షిస్తాడు. అంటే నాలో ఉన్నటువంటి సత్తాను వెలికి తీయగలగాలి, నాలో ఉన్నటువంటి సాత్వతను పెంపొందించాలి, నాలో ఉన్నటువంటి గుణాలను నశింపజేసి గుణాతీత స్థితిని చేయగలగాలి. ఆ స్థితి ద్వారా ఏ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువు ఉన్నదో దానిని పొందింపజేయగలిగినటువంటి నేర్పరి అయిన సద్గురువు మూర్తి ఎవరు అని వెతికి వెతికి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువుని పొందినటువంటి వారు అంటే వారికి ఒకంత ప్రపంచ జ్ఞానం మీద విరక్తి కలిగిన వాళ్ళు, ఏ పారమార్థిక మార్గాన ఆసక్తి కలిగినటువంటి వారు వెతికి వెతికి ఎల్లవేళలా తనకు తాను శరణ్యం అవుతాడు. ఏ విధంగా? నాకు ఎవరు దొరికినా నన్ను తీరం దాటించేవాళ్ళు కావాలి. ఏ తీరం? సంసార సాగరం అనే దానిలో పడి ఉన్నాను. ఈ సాగరంలో నుండి నన్ను తీరాన పడేసేటట్టు ఉండాలి. ఆ అవతలి తీరం ఏంటది? ఏ పరమాత్మ వస్తువు అయితే అదే ఉన్నది, దాని యందు పడవేసేవాళ్ళు కావాలి. ఆ పడవేసేటువంటి మహనీయుడు ఎక్కడున్నాడో, నేను ఆయన్ని ఎలా కనుక్కుంటానో, నాకు ఆయన ఎలా లభ్యమవుతారో అని వాని యొక్క హృదయంలో పరితాపం అనేటువంటిది అంటే ఎలా వ్యక్తమవుతుందంటే, సర్వంలో ప్రకృతి అంతా నిండి ఉన్నటువంటి పరమాత్మకు తెలియజేసుకుంటూ వాడి యొక్క హృదయ పరితాపం మరి ఈ దృశ్యజనితమైనటువంటి విషయాల పట్ల విరక్తి కలిగి పరమాత్మ వైపు ఆసక్తి కలిగి పరమాత్మ తత్వాన్ని గురించి కూలంకషంగా బోధించగలిగిన సమర్థవంతమైన సద్గురువు కోసం నిరీక్షిస్తూ ఉంటాడు. అలా అప్పుడు మాత్రమే శ్రీ సద్గురుదేవుడు, ఎందుకు అంటే సర్వేక సమస్తము పరమాత్మ వస్తువే నిండి ఉన్నది కాబట్టి వాని యొక్క హృదయ తాపాన్ని అణిచివేసే నిమిత్తం ఆ యొక్క సద్గురువు అంటే సత్తును గురించి సార వస్తువుని గురించి సత్యాన్ని గురించి తెలియజేసేటువంటి మహనీయుడు ఆయనకు తటస్థపడతాడు. అలా వచ్చినటువంటి గురుడు తన శిష్యుణ్ణి తను చెప్పినటువంటి విషయాన్ని తను శ్రద్ధగా ఆలకించగలడా అంటే, గురువుని పరీక్ష చేసి శిష్యుడు గురువుగా ఎంచుకున్నాడు. మరి గురువు కూడా తన దగ్గర ఉన్నటువంటి విషయాన్ని తను పొందుతాడా? నేను చెప్పిన విషయాన్ని తను ఆసక్తితో దానిని మరి సొంతం చేసుకుంటాడా?
తన యొక్క అజ్ఞానవశాన నిండిపోయినటువంటి ఈ భవసాగరాలు అనేటువంటి ఈ ఆలోచన సముదాయాలన్నీ వదిలివేస్తాడా? వీడు కడుంగడు సమర్థుడు అని శ్రీ సద్గురుమూర్తికి విశ్వాసం కలిగిన మీదటే శిష్యుణ్ణి అంగీకరిస్తాడు. అంగీకరించి వాడికి శిక్షణ అనేది ప్రారంభం చేస్తాడు. ఎలా? చిన్న బాలుడు యథేచ్ఛగా ఆడుకునే బాలుడిని కనుక పాఠశాలలో ప్రవేశపెడితే ఏ విధంగా వాడికి ఏమీ అర్థం కాకుండా ఉంటుందో, మొట్టమొదటి శిష్యుడు సద్గురు దగ్గరకు వచ్చినప్పుడు కూడా వానికి ఏమీ అర్థం కాదు. కాకపోతే పిల్లవాడు తల్లిదండ్రుల సాయంతో, తల్లిదండ్రుల బలవంతంతో వెళ్తాడు. ఇక్కడ శిష్యుడు అనేవాడు తన యొక్క లోపల ఉన్నటువంటి భక్తి ఆవేశపూర్వకంగా సద్గురువు అనేటువంటిది సమీక్ష జరిగిన తర్వాత శ్రీ సద్గురుదేవుని యొక్క సాక్షాత్కారం లభిస్తుంది. లభించినప్పుడు సద్గురుడు ఏం చేస్తాడు? ఈ పిల్లాడు తెలివిగల్లవాడేనా అంటే తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యుడు అని చెప్పుకోపోయే దాసుడు తను ఏ యొక్క అనువర్తనాన్ని కలిగి ఉన్నాడు? ఇన్నాళ్ళు కూడా అనేక జన్మ పరంపరలతో కూడి వచ్చినటువంటి విషయజాలాన్ని తీసివేయాలి అని నేను అనుకుంటే ఆ విషయాన్ని గురించి నేను తెలియజేయగలను. కానీ వాడు ఆ విషయాన్ని శిక్షణ భాగంలో వాడు అందుకొని తన యొక్క అసమర్థతను, అజ్ఞానాన్ని, అవిద్యను తీసివేయగలగడా? దీని అందే పరిపూర్ణంగా తనను తాను తరించేటంత వరకు నిలవగలడా? లేదా ఏదైనా మరి కుటుంబ సంబంధంగా బాధ వచ్చినా, లేదా ఎవరో మరి అప్పులు ఇచ్చిన వాళ్ళు వెంటబడినా ఈ విధంగా పారిపోయి వచ్చి నా యొక్క సాన్నిధ్యం చేరాడా? లేకపోతే వాని యొక్క కాయము, వాని యొక్క శరీరం యొక్క అప్పు తీర్చుకోవడానికి నిజంగా వచ్చాడా అనేటువంటి వివేచనతోటి వాని యొక్క వివేకాన్ని పరీక్షించి వాని యొక్క అనుసరణను బట్టి తనను శిష్యుడిగా స్వీకరించి ఆ ప్రకారంగానే శిక్షణ ఇచ్చి జ్ఞానోపదేశాన్ని చేస్తాడు. అలా జ్ఞానోపదేశాన్ని చేసి నిరంతరం కూడా శిష్యుల యొక్క భవరోగాలను పరీక్షిస్తూ ఉంటాడు. అంటే వాడు ఈ చావు పుట్టుకలకు సంబంధించినటువంటి విషయాలను, అంటే శరీరాలు కొని తెచ్చుకోవడం, వదిలిపెట్టడం అనే విషయాలలో వాడు ఎంతవరకు వదిలిపెట్టే విషయంలో ఎంత, అంటే విషయ సంగమైన విషయాలను వదిలిపెట్టే దాంట్లో ఎంత నేర్పరి అయి ఉన్నాడు, ఎంత జ్ఞానాన్ని పట్టుకుంటున్నాడు, ఎంత అజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వదిలివేస్తూ ఉన్నాడు. అసలు అజ్ఞానం మయముతో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఆ ముసుగును తీసివేసి మరి జ్ఞానమయంగా చేయాలి అంటే వాడిని ఏ విధంగా చేయాలి అంటే అజ్ఞానము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని తీసి జ్ఞానవంతునిగా చేయగలిగినటువంటి స్థితి. అలా ఎట్లాగంటే రోగి ఉన్నాడు, ఆ రోగి యొక్క రోగం నయం చేసి ఆ రోగం ఏంటో కనిపెట్టి రోగానికి తగినటువంటి ఔషధాలు ఇచ్చి రోగిని రోజు గమనిస్తూ ఏ అవయవం మీద అది ఎంతగా పనిచేస్తుంది అని, తర్వాత ఆరోగ్యం బాగుంటే వాని మనసు బాగుంటుంది, వివేకంగా ఉంటుంది. వివేకంగా ఉన్నవాడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాడు. కాబట్టి వాని యొక్క ఉల్లాసము, ఉత్సాహాన్ని బట్టి వీడు ఆరోగ్యవంతుడు అవుతున్నాడు అన్నప్పుడు వాడు ఆరోగ్యవంతుడు అవుతున్నాడా? ఆరోగ్యవంతుడు అవ్వడానికి అనారోగ్యాన్ని నశింపజేసుకున్నాడు. అనారోగ్యం పూర్తి స్థాయిలో కనుక నశించిపోయిందా అక్కడ మిగిలి ఉండేది ఆరోగ్యమే ఉంటుంది అన్నట్లుగానే ఈ యొక్క ఆ జ్ఞానాన్ని తొలగించుకున్నటువంటి శిష్యుడు జ్ఞానం మాత్రమే అయి ఉంటాడు అని చెబుతూ, అంటే ఇక్కడ గురువు యొక్క శిష్యుని యొక్క భావం ఉన్నది కదా. ఈ గురు శిష్య భావం అనేటువంటిది సామాన్యమైనదా? కానే కాదు. ఎందుకంటే శిష్యునికి హృదయ పారిశుద్ధ్యము, గురువుకి హృదయ నిష్కాపట్యము ఎంతో అవసరాలు. ఎట్లా ఉండాలి శిష్యుడైన వానికి అంటే వాని యొక్క హృదయంలో ఎటువంటి మాలిన్యమైనటువంటి విషయాలు ఉండకూడదు. వాడు ఏ శుద్ధతత్వంతో గురువుని వెదుక్కొని గురువు యొక్క సాన్నిధ్యాన్ని చేరాడో, చేరిన తర్వాత గురువు యొక్క శరీర సంబంధమైన కుటుంబాన్ని చూసి ఆ సమస్యలన్నీ నెత్తిరేసుకుంటే గురువు దగ్గర ఉన్న విషయాన్ని నువ్వు అందుకోలేవు. మళ్ళీ నువ్వు ఏ స్థితి నుండి వచ్చావో అజ్ఞాన స్థితి, ఆ స్థితిలోకే వెళ్ళిపోతావు. ఇక్కడ అట్లా కాదు. గురువు చుట్టూ ఉన్న పరిసరాలు వదిలివేయి,
వాస్తవానికి గురువు యొక్క శరీరానికి నువ్వు సేవలు చేస్తున్నావే కానీ గురు శరీరాంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞాన నిష్ఠ గరిష్టమైన అఖండ తత్వం ఏదైతే తేజరిల్లుతూ ఉంటుందో దానిని మాత్రమే చూడగలుగు. అక్కడ నుండి వచ్చేటువంటిది వాగీంద్రియం ద్వారా వచ్చేటువంటి ఏ సుధామృతం ఉంటుందో దానిని గ్రోలు. ఆ ప్రకారంగానే నీవు చావులేని వాడివవుతావు అని చెబుతూ, అంటే శిష్యునికి అంత హృదయంలో పారిశుద్ధ్యం మాలిన్య రహితమై నిర్మలమై ఉండాలి. అదే గురువుకైతే నిష్కాపట్యము, ఎటువంటి కపటత్వము ఉండకూడదు. శిష్యుని యొక్క విత్తం మీద గురువుకి దృష్టి పోకూడదు. శిష్యుని యొక్క హృదయం ఎటువంటి పరితాపం చెందుతుంది, ఆ పరితాపంలో జ్ఞాన విషయమా అజ్ఞాన విషయమా దాన్ని గమనించి అజ్ఞాన విషయాన్ని నశింపజేసుకునే తత్వాన్ని బోధిస్తూ జ్ఞాన మార్గంలో పయనింపచేయగలిగినటువంటి నిష్కాపట్యం, కాపట్యం లేనటువంటి కేవలం కరుణ మాత్రమే ఉండగలిగినటువంటి స్థితి మరి శ్రీ గురువుకి ఉండాలి. అంటే శిష్యునికి హృదయంలో నిర్మలత్వం ఉండాలి, గురువుకి హృదయంలో నిష్కాపట్యము, వాని పట్ల ఎటువంటి కపటత్వము మోసం చేసేటువంటి తనము లేకుండా ఉండడం అవసరం. అప్పుడు పరిశుద్ధమైన మనసుతో ఏం చేస్తాడు శిష్యుడు, గురువు బోధించిన దాన్ని అనుసరిస్తూ ఉంటాడు. అదే తనను అనుసరించి వచ్చినటువంటి శిష్యుణ్ణి పరిశుద్ధమైన హృదయంలో ఎటువంటి కాపట్యం లేనటువంటి గురుడేం చేస్తాడు, అతడు పారమార్థిక తత్వంలో ఊనుకునేలాగా జ్ఞానాన్ని ప్రబోధించి వాడిని ఎల్లప్పుడూ కూడా జాగరూకతగా ఉండేటట్లు చేస్తూ ఉంటాడు శ్రీ సద్గురుమూర్తి. ఈ విధంగా విగ్రహాన్ని తయారు చేసేటువంటి వాడు సుత్తితో రాతిని కొట్టి కొట్టి బాగుగా మలిచి అంగాలను చెడకుండా తయారు చేస్తూ ఉన్నాడు కదా. అలాగనే మరి అప్పుడేమవుతుంది అంటే అలా తయారు చేసిన తర్వాత ఆ శిల ఏమవుతుంది, దేవుడై నానా రకాలైనటువంటి అలంకారాలతో కూడుకొని పుష్పహారాలతో పూజింపబడుతూ ఉంటుంది కదా. అలాగనే శ్రీ గురుదేవుని దగ్గర శుశ్రూష చేసేటువంటి వాడు మానము అభిమానము రెంటిని వదిలివేస్తాడు. వదిలేసి ఇక్కడ నేను నాది అనేటువంటి భావన వదిలేస్తాడు. నిరంతరం కూడా వాడు ఎందుకు వచ్చాడు అంటే తపస్సు, ధ్యానము మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. చేసి జయించటానికి సాధ్యము కానటువంటి ఇంద్రియాలను కూడా జయిస్తాడు. జయించి బాగా మలిచినటువంటి శిలలాగానే పరిశుద్ధాత్ముడై వాడే దేవుడవుతూ ఉన్నాడు. అప్పుడు అందరూ కూడా పూజిస్తారు. ఏ విధంగానంటే శిష్యుడు ఎట్లా ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అదే గురువైతే నిష్కపటత్వంతో గురువు శిష్యుని పట్ల ఎల్లప్పుడూ కరుణ అనుగ్రహం కలిగే విషయంగానే ఉండడం గురువుకి ఈ ధర్మం అయితే శిష్యునికి హృదయ పారిశుద్ధ్యం ధర్మమై ఉన్నది. అప్పుడు ఇద్దరూ కూడా ఈయన బోధించింది ఆయన పట్టి అనుసరిస్తాడు. ఈ విధంగా జరిగేటువంటి కార్యంలో ఏ విధంగా అంటే తన బాధ్యతను నిష్కాపట్యంగా ప్రవర్తిల్లింపజేస్తాడు సద్గురుడు. తను వచ్చినటువంటి క్రియను చక్కగా అనుసరిస్తూ హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నశింపజేసుకుంటాడు శిష్యుడు. ఎలాగంటే ఇప్పుడు విగ్రహాలను తయారు చేసేవాడు ఉంటాడు. వాడేం చేస్తాడు, మొట్టమొదట అన్నీ కూడా కాళ్ళ కింద రాళ్ళ కింద వేసి చేసేటువంటివి. ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఇది విగ్రహానికి పనికొస్తుందా పనికిరాదా అని ఆ రాతని పరీక్షించేటువంటి నిపుణత్వం కూడా ఆ శిల్పికే ఉంటుంది. ఆ శిల్పి అయిన వాడు శిల్పశాస్త్రం అనేటువంటిది కూడా సామాన్యమైనది కాదు. దానిలో ఎంతో నేర్పరి అయితేనే వాడు అనేక రకాలైనటువంటి విగ్రహాలతో పాటు దేవతా విగ్రహాలను ఇంకా కూడా రకరకాలైనటువంటి భంగిమలతో ఉన్నటువంటి స్త్రీల పురుషుల నాట్యగత్తెల అనేక రకాలైనటువంటి జంతువుల విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవతా విగ్రహాలను చేయదలిచినటువంటి శిల్పి ఉన్నాడు. అతనేం చేస్తాడు, ఆ రాయిని నెత్తిన పెట్టుకొని చెక్కుతాడా? ఎందుకు, తను ఆ శిల్పం చెక్కేటప్పుడు అది తన కాలి కిందే ఉంటుంది. తన చేతిలో సుత్తి ఉంటుంది, ఇంకో చేతిలో ఉలి ఉంటుంది. ఆ ఉలితో శిల్పాన్ని ఎలా చెక్కాలో ఒక్కొక్క దెబ్బ వేస్తూ ఎంత మేరకు ఏ పరిమాణంలో చెక్కితే దానికి ఒక అంగసౌష్ఠవం
అందంగా సౌకుమార్యంగా మృదుత్వంగా కనబడేటువంటి చూపరులకి దానిని చూడగానే ఆకర్షించి నమస్కరించగలిగినటువంటి స్థితిని చేయిస్తాడు. ఆ విగ్రహానికి ఒక రూపాన్ని ఇచ్చి దానిలో కూడా ఒక దివ్యత్వం ప్రస్ఫుటించేటట్లుగా ఎలా కొడతాడు అంటే సుత్తితో రాతిని కొట్టి 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 బాగా చక్కగా మలుస్తాడు. మలిచి ఏ ఒక్క అవయవం కూడా దెబ్బతినకుండా, ఏ అంగము కూడా అటు ఇటు ఛిద్రం కాకుండా, కనీసం చిన్న గుంత కూడా పడకుండా చెడకుండా చక్కగా తయారు చేస్తాడు. అంటే దేవతా విగ్రహాలను తయారు చేసేటువంటి వారు ఈ విగ్రహాలు చేసేటువంటి వారిలో అతి నిపుణులను మాత్రమే తీసుకొస్తారు చేయించేటువంటి వారు. ఆ విధంగా అట్లా చక్కగా తయారు చేస్తాడు, చెడకుండా తయారు చేస్తాడు. చేసి ఆ తర్వాత ఆ విగ్రహం ఏమవుతుంది అంటే ఆ శిలని అప్పుడు ఆ ఆదేశం ఇచ్చినటువంటి శిలను తయారు చేసినటువంటి వారు ఆ శిలను తీసుకొని వెళ్తారు. తీసుకుని వెళ్ళి దాన్ని చక్కగా శుభ్రపరుస్తారు. శుభ్రపరిచి నానా రకాలైనటువంటి ఇక ఏదో ఒక గుడిలో ప్రతిష్ట అనేటువంటిది, అంటే ఈ ప్రతిష్ట అనేటువంటిది ప్రాణప్రతిష్ఠ. అంటే ఆ విగ్రహం సజీవంగా కనబడేలాగా నిత్య నైవేద్యాలను నిత్య పూజలను గ్రహించే విధంగా ఏ గర్భగుడిలోనూ తీసుకెళ్ళి ఆ విగ్రహాన్ని చక్కగా ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసే ముందు ఆ విగ్రహం ఏ విధంగా ఉన్నది అంటే శిల్పి యొక్క కాళ్ళ కింద శిల్పి యొక్క చేతిలో ఉన్నటువంటి సుత్తి ఉలి దెబ్బలకి లోబడి అన్ని బాధలకు ఓర్చుకున్నది కాబట్టి ఆ రాయి ఏమైంది, శిలగా మారిన తర్వాత ఆ శిల రూపాన్ని మార్చుకున్న తర్వాత శిల్పి చేతిలో తన రూపం మార్చబడుతుంది. మార్చబడినప్పుడు దేవుడైపోతాడు. దేవుడయ్యి ఏ విధంగా ఎన్ని బాధలకు ఓర్చుకుంటే, ఎన్ని నొప్పులకి పొర్లిస్తాడు, దొర్లిస్తాడు, ఈడుస్తాడు, అటు నెత్తి మీద ఒకటి పెట్టి కొడతాడు, చేతి మీద పెట్టి కొడతాడు, కొట్టి 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 ఒక బండ రాతిని, ఒక నల్ల రాతిని చక్కగా ఆకారంలో దివ్యమైన తేజస్సు ఉట్టిపడేటట్లుగా, కనుల్లో కూడా ఆకర్షణీయమైనటువంటి శక్తి ఉండేటట్లుగా సర్వేక సమస్త సర్వ అవయవాలను కూడా చక్కదిద్ది ఒక రూపాన్ని ఇచ్చిన తర్వాత ఆ శిల ఏమవుతుంది, ఒక దేవుడుగా తయారై నానా రకాలైనటువంటి అలంకారాలు, అప్పుడిక బంగారు వెండి నగలు మందిరాలు తయారు చేస్తారు, హారాలు తయారు చేస్తారు, పూలదండలు వేస్తారు. నిత్య ధూప దీప నైవేద్యాలతో ఆ శిల పూజా మందిరంలో ప్రతిష్ఠించబడుతుంది, పుష్పహారాలతో పూజింపబడుతుంది. ఈ ప్రకారంగానే శ్రీ గురుదేవుని దగ్గర ఎవరైతే శుశ్రూష చేస్తారో స్థానాంగ భావ ఆత్మ శుశ్రూషలను చేసి శ్రీ గురుమూర్తి బోధించిన ప్రకారం కష్టనిష్ఠూరాలు ఓర్చుకొని, ఇక్కడ కష్టనిష్ఠూరాలు అంటే దేనికి కష్టం కలుగుతుంది, తను కోరి వచ్చిన విషయమే కాబట్టి తనకు కష్టం కలిగేది ఎక్కడా అంటే తాను కాని పదార్థము శరీరం తాను అని బాధించుకున్నప్పుడు దానికి సుఖము లేదనో, దానికి శ్రమ కలుగుతుందనో, దానికి బాగలేదనో, అది నిద్ర కోరుతుందనో, దానికి విశ్రాంతి కావాలనో బాధలు వచ్చినప్పుడు ఆ సేవను మరి ఏమరపాటు పడతాడు, దానిని ప్రక్కకు మరుస్తాడు, తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తాడు. ఇది ఈ విషయ సంబంధమైన శరీరము అబద్ధము అని భావించి సత్య విషయాన్ని కనుక్కోవాలి, తెలుసుకోవాలి, అనువర్తించాలి, సత్య వస్తువునందు సంలీనం అవ్వాలి అని భావించి వచ్చినటువంటి వాడు శారీరక ప్రయాసను తట్టుకోలేకపోతే శారీరకమైన ప్రయాసను తట్టుకున్న నల్లరాయి దేవుడై దివ్యంగా గర్భగుడిలో కూర్చొని పూజలు అవన్నీ కూడా పొందుతుంది. అలాగే సద్గురుమూర్తి ఇచ్చేటువంటి శిక్షణకు నీవు కూడా ఎటువంటి వెరపు లేకుండా ఎల్లవేళలా సర్వసంగమాలను పరిత్యజించి వేయాలి. అందుకే సర్వసంగాలను అంటే నీకు ఏ ఏ సంబంధం, దేహ సంబంధం ఉంది, మనసు సంబంధం ఉంది, వాక్ సంబంధం ఉంది, వీటిని వదిలివేయాలి. అవి మొత్తం ఆ మూడు సర్వము శ్రీ సద్గురుమూర్తికి నువ్వు అర్పణ చేసినప్పుడు వాటితో నీకు సంగం ఉండదు. దానివల్ల గురువు బోధించినటువంటి విషయాన్ని మానసికంగా చక్కగా పరిపక్వతతో నువ్వు కూడా వివేచన చేయగలుగుతావు.
శారీరకమైనటువంటి బాధను మానసికంగా తీసుకొని నువ్వు వేదన పడవు. దానిని ఎప్పుడో గురువుకు అర్పణ చేసావు. ఏది ఆ మలిన మనసు కూడా శుద్ధ మనసుగా మార్చబడుతుంది. ఆ శుద్ధ మనసుతో గురువు బోధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా తన యొక్క అభివృద్ధి కోసమే. ఎటువంటి అభివృద్ధి? జీవత్వాన్ని నశింపజేసుకొని దైవత్వాన్ని పొందేటువంటి అభివృద్ధి కోసమే అని భావిస్తాడు. భావించి శ్రీ గురుదేవుని దగ్గర మరి చేరి శుశ్రూషలను చేస్తాడు. గురువుకి ఏమి అవసరం అనేది ఉండదు. ఈయన రాకముందు కూడా గురువు యొక్క జీవనం గడిచింది, ఈయన వచ్చినా కూడా గురువు యొక్క జీవనం గడిచింది. కానీ నేను గురువుకు సేవలు చేస్తున్నాను, నా ద్వారానే గురువు ఉద్ధరింపబడుతున్నాడు అనుకోవటం శిష్యుని యొక్క మూర్ఖత్వం. కానీ ఇక్కడ మరి సేవ ఎందుకు చేయాలి అంటే తన యొక్క భక్తిని తెలపడం కోసం తన యొక్క త్రికరణాలు ఉన్నాయి కదా, మనసు బుద్ధి వాక్కు, ఈ మూడు కూడా దాసత్వాన్ని పొంది ఎల్లవేళలా పారమార్థిక తత్వం నందు వాడు పరిడివిల్లేటట్లుగా చేయడం కోసం తనకు తాను సేవ చేయడం. ఆ సేవ గురువు చేయమనలా. కానీ ఇక్కడ నువ్వు సద్గురు రూపంగా చూసేటువంటిది, పరబ్రహ్మ స్వరూపంగా చూసేటువంటిది సద్గురువు యొక్క శరీరమే. ఆ శరీరానికి ఒక్క పరిచ్ఛిన్న వస్తువుకి నీవు అది పరిచ్ఛిన్న వస్తువా అంటే కాదు, కానీ దేహాన్ని ధరించింది కాబట్టి పరిచ్ఛిన్న వస్తువే. ఆ అంతర్గతంగా ఉన్నటువంటి ఆయన తత్వం అపరిచ్ఛిన్నం, అద్వితీయం. అటువంటి వస్తువు అందులో ఈమిడి ఉండడం వల్ల ఈ పరిచ్ఛిన్న వస్తువుకి నువ్వు ఇక్కడ నువ్వు లొంగి ఒక వస్తువు ఒక ఆకారానికి నువ్వు లొంగి ఉండలేకపోతే సర్వాధారమై సమస్తానికి కూడా ఆధారమై ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని నువ్వెట్లా పొందుతావు? అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనసుకు గోచరించదు, మరి వాక్కుకు అందదు. ఏ విధంగా చేస్తావు అంటే పరబ్రహ్మస్వరూపమే శ్రీ గురుమూర్తి తత్వం అన్నప్పుడు శ్రీ గురుమూర్తి తత్వాన్ని నువ్వు ఆవాహన చేయు. మరి ఆ విధంగా అర్ఘ్యంపాద్యం సమర్పించు. ఎల్లవేళలా పూలతో పుష్పాలతో నీ యొక్క క్రియలతో కూడా సేవించు, భజించు, కీర్తించు, మననం చేయి, స్మరణం చేయి. ఏ విధంగా చేసినా దానితో పాటే గురుదేవుడు అనుగ్రహించినటువంటి మంత్రాన్ని జపం చేయు. అంతేకాదు ఇలా శుశ్రూషలు చేసినందువల్ల ఏమవుతుంది? ఇది నేను అంటే అహం అన్నప్పుడు శరీరం, ఇది నేను, ఇది నాది, నేను చాలా కష్టపడుతున్నాను అనేటువంటి నేను నాది అనేటువంటి మానము అభిమానము రెండూ నశించిపోతాయి. రెండు ఎప్పుడైతే నశించిపోయినవో ఇక ఆ తర్వాత వాని యొక్క తపస్సు అనేది ప్రారంభమవుతుంది. ఆ తపస్సు ధ్యానంగా మారుతుంది. ఆ తపస్సు ధ్యానము ఇలా చేస్తూ 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 మరి ఏ విధంగా నిగ్రహించడానికి సాధ్యముగా అనేటువంటి ఇంద్రియాలను సైతం కూడా నువ్వు చక్కగా నిగ్రహించగలవు. ఏ విధంగా అంటే బాగుగా మలచబడినటువంటి శిలలాగానే నువ్వు కూడా ఇంద్రియాలను చక్కగా జయించి పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడివే అవుతావు. అప్పుడు ఇక ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడైన దేవుణ్ణి అందరూ పూజిస్తారు కదా, అలాగనే అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.